నీ కుర్చీ ఇప్పటికీ అదే గదిలో ఉంది నాన్న. పాతబడిన టీవీగానే ఉంది. దాని మీద పడుతున్న వెలుతురు నీలానే మృదువుగా వెలుగుతోంది. గదిలో అడుగుపెట్టిన ప్రతిసారి ఎదురుగా కుర్చీలో నువ్వు కూర్చుని ఆప్యాయంగా నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. నీవు చివరగా రాసిన డైరీలోని పేజీలు ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉన్నాయి. నీ హృదయం విరజమ్మిన అక్షరాలు నాలో పగిలిన నిశ్శబ్దాన్ని కదిలిస్తూనే ఉన్నాయి. ఒక వర్షపు సాయంకాలం నువ్వు వర్షంగా మారి నన్ను నీ లోపల కూర్చోబెట్టుకుని మాటల్ని వానతెరలా మార్చి నన్ను తడిపేసినప్పుడు గతం మన జ్ఞాపకాల్లో సజీవం అన్నావు కదా. అది ఒక వాక్యంగా కాదు, ఒక వానలా నా లోపల కురుస్తూనే ఉంది. నీ అడుగుల శబ్దం ఆగిపోయిన నాటి నుంచి గదిలోని గడియారం కాలాన్ని కాక మౌనాన్ని కొలుస్తోంది. గదిలోని గోడలు రంగుల్ని కోల్పోయి నీ కోసం ఎదురు చూసే తెరలుగా మారాయి నాన్న. ఇప్పటికీ నీ కుర్చీ ఎదురుగా కూర్చొని నీకు వినిపిస్తుందనుకుంటూ మాట్లాడుతూనే ఉంటాను. కుర్చీ నెమ్మదిగా ఊగితే నువ్వు మౌనంగా తల ఊపినట్టే భావిస్తాను. కనిపించని నీ చూపు, వినిపించని నీ పిలుపు గదిలోని ప్రతి అణువులోనూ దాగి నా వెంట తిరుగుతున్నట్టే ఉంటుంది. నువ్వు లేని వెలితి కన్నా నీ ఉన్నప్పుడు నీ హృదయాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాననే బాధే ఇప్పుడు నిజంగా నన్ను చీల్చేస్తోంది. ఆకాశాన్ని చూస్తే హత్తుకోవాలనిపిస్తుంది నువ్వు అక్కడ ఉంటావేమోనని. ఏ చినుకు నన్ను తడిపినా నువ్వు తాకినట్టే ఉంటుంది నాకు. నేనే కాదు నాన్న, ఈ కుర్చీ కూడా ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉంది నీ కోసం, నీ స్పర్శ కోసం.